We have discussed prokaryotic cells. Next we are going to discuss eukaryotic cells. నిజకేంద్రక కణాలు. Okay. In eukaryotic cells includes protists, protista, plant cells and animal cells. Animal cells. And fungi. వృక్ష కణాలు, జంతు కణాలు, అలాగే శిలీంధ్రాలు. యూకారియోటిక్ సెల్స్ లోకి మనకి ఏమొస్తున్నాయి? ఇంక్లూడ్స్ ప్రోటిస్ట్, నెక్స్ట్ ప్లాంట్ సెల్, యానిమల్ సెల్స్ అండ్ ఫంగై, శిలీంధ్రాలు. ఈ సెల్స్ అన్నీ కూడా మనకి యూకారియోటిక్ సెల్స్లోకి వస్తాయి అన్నమాట. ఓకే, యూకారియోటిక్ సెల్ అంటే ఏంటి అసలు? వాట్ ఈజ్ యూకారియోటిక్ సెల్? ఓకే, ఏంటంటే న్యూక్లియస్ని సరౌండ్ చేస్తూ మెంబ్రెయిన్ ఉంటుందన్నమాట. అలా మెంబ్రెయిన్ ఉంటే సెల్స్ని ఏమంటారు? యూకారియోటిక్ సెల్స్, నిజకేంద్రక కణాలు అని అంటారు అనమాట. మనకి సెల్లో సైటోప్లాజం ఉంటుంది, సెంట్రల్ పార్ట్లో న్యూక్లియస్ ఉంటుంది, అలాగే సైటోప్లాజం, సెమీ ఫ్లూయిడ్ మ్యాట్రిక్స్, అర్ధద్రవ్య మాత్రిక ఉంటుంది. మాత్రికలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గనల్స్ ఉంటాయి, సెల్ ఆర్గనల్స్ ఉంటాయి. సెల్ ఆర్గనల్స్ లైక్ ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం, మైటోకాండ్రియా, క్లోరోప్లాస్ట్, రైబోజోమ్స్, మైక్రోబాడీస్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గనల్స్ అన్నీ కూడా మనకి యూకారియోటిక్ సెల్లో కనిపిస్తాయి. ప్రోకారియోటిక్ సెల్కి వచ్చేటప్పటికి ఈ సెల్స్ ఏమి మనకి ఈ కణాలన్నీ కూడా ఏంటంటే కేంద్రక పూర్వ కణాల్లో కనిపించవు. నిజకేంద్రక కణాల్లో మాత్రమే ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం, గాల్జీ ఆపరేటర్స్, రైబోజోమ్స్ ఇవన్నీ కూడా మనకి యూకారియోటిక్ సెల్లో, నిజకేంద్రక కణాల్లో కనిపిస్తాయి అన్నమాట. నెక్స్ట్ యూకారియోటిక్ సెల్లో న్యూక్లియస్లో ఆర్గనైజ్డ్ క్రోమోజోమ్స్ ఉంటాయి అన్నమాట. న్యూక్లియస్ కంటైన్ ఆర్గనైజ్డ్ క్రోమోజోమ్స్. కేంద్రకంలో క్రోమోజోమ్లు ఉంటాయన్నమాట. నెక్స్ట్ మనకి ఏంటి? వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ ప్లాంట్ సెల్ అండ్ యానిమల్ సెల్? వృక్ష కణానికి జంతు కణానికి మధ్య ఉండే డిఫరెన్స్ ఏంటి? తేడా ఏంటంటే ప్లాంట్ సెల్ కంటైన్ సెల్ మెంబ్రేన్, ప్లాంట్ సెల్ కంటైన్ సెల్ వాల్. ప్లాంట్ సెల్లో మనకి సెల్ వాల్ ఉంటుంది, కణకవచం, సెల్ వాల్ ఉంటుంది, కణకవచం ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ ప్లాస్మా మెంబ్రేన్, కణత్వచం కూడా ఉంటుందన్నమాట. ఇది కణత్వచం, ప్లాస్మా మెంబ్రేన్. ఇది ప్లాంట్ సెల్. నెక్స్ట్ యానిమల్ సెల్ చూస్తే యానిమల్ సెల్లో మనకి ఓన్లీ ప్లాస్మా మెంబ్రేనే ఉంటుంది, సెల్ వాల్ అనేది ఉండదు. సెల్ వాల్ అనేది ప్లాంట్ సెల్లో ఉంటుంది, యానిమల్ సెల్లో సెల్ వాల్ అనేది ఆబ్సెంట్ అయి ఉంటుంది. నెక్స్ట్ మనకి ప్లాస్టిడ్స్,
ప్లాస్టిడ్లు, ప్లాస్టిడ్స్, లార్జ్ వ్యాక్యూల్, వ్యాక్యూల్ తెలుగులో రిక్తిక, పెద్ద రిక్తిక. ఇవి ప్లాంట్ సెల్స్లో ఉంటాయి. యానిమల్ సెల్లో ప్లాస్టిడ్స్ అలాగే లార్జ్ వ్యాక్యూల్ ఆబ్సెంట్ అయి ఉంటుంది. యానిమల్ సెల్లో ప్లాస్టిడ్లు ఉండవు, అలాగే రిక్తిక కూడా ఉండదన్నమాట. నెక్స్ట్ యానిమల్ సెల్లో మనకి ఏంటంటే సెంట్రియోల్స్ ఉంటాయి. మెంబ్రెయిన్ బౌండ్ ఆర్గనల్ సెంట్రియోల్స్, ఇది యానిమల్ సెల్. యానిమల్ సెల్ కంటే సెంట్రియోల్స్. ప్లాంట్ సెల్లో సెంట్రియోల్స్ ఆబ్సెంట్ అయి ఉంటాయి. సెంట్రియోల్స్ ప్లాంట్ సెల్లో ఉండవు. ఇది ప్లాంట్ సెల్కి యానిమల్ సెల్కి డిఫరెన్స్ అనమాట. యూకారియోటిక్ సెల్స్ ఇవి. నెక్స్ట్ ప్లాస్మా మెంబ్రెయిన్. ప్లాస్మా త్వచం. ప్లాస్మా త్వచం, ఇట్ ఈజ్ ఏ డైనమిక్ స్ట్రక్చర్. అంటే మారుతూ ఉంటుంది అన్నమాట. ప్లాస్మా మెంబ్రెయిన్ ఇట్ ఈస్ సెమీ పెర్మిబుల్ మెంబ్రెయిన్. సెమీ పెర్మిబుల్ మెంబ్రెయిన్ అని ప్లాస్మా మెంబ్రెయిన్ని ఎందుకు అంటున్నామంటే, ఇప్పుడు మనకి సెల్లో ఇది ప్లాస్మా త్వచం కదా, ఇది ప్లాస్మా మెంబ్రెయిన్. ప్లాస్మా మెంబ్రెయిన్ ఏం చేస్తుందంటే సెమీ పెర్మిబిలిటీని, అంటే ఏ పదార్థాలు అయితే తన గుండా వెళ్ళగలుగుతాయో ఆ పదార్థాలనే వెళ్ళనిస్తుంది, మిగతా పదార్థాలని ఆఫ్ చేస్తుంది అనమాట. అందుకని చెప్పేసి ఈ ప్లాస్మా త్వచాన్ని ఏమంటామంటే అర్ధ పారగమ్య త్వచం అని అంటామంట. అర్ధ పారగమ్య త్వచం అని అంటారు. నెక్స్ట్ మనకి ప్లాస్మా మెంబ్రెయిన్లో ఆస్మోసిస్ జరుగుతుంది. ఆస్మోసిస్ అంటే ఏంటంటే మనకి ఏంటంటే ఇక్కడ లో వాటర్ మూవ్మెంట్ అనేది హై కాన్సన్ట్రేషన్ టు లో కాన్సన్ట్రేషన్ మూవ్ అవుతుంది అనమాట. వాటర్ మూవ్మెంట్ ఎలా ఉంటుంది, నీటి రవాణా ఎలా ఉంటుంది, హై కాన్సన్ట్రేషన్ టు లో కాన్సన్ట్రేషన్. అంటే అధిక గాఢత గల ప్రదేశం నుంచి అల్ప గాఢత గల ప్రదేశంలోకి వాటర్ అనేది రవాణా అవుతుంది అనమాట. అధిక గాఢత గల ప్రదేశం నుంచి అల్ప గాఢత గల ప్రదేశంలోకి నీరు రవాణా అవుతుంది. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక పొటాటో తీసుకున్నాం. ఇది పొటాటో ఆస్మోమీటర్ ఎక్స్పెరిమెంట్. ఈ ఎక్స్పెరిమెంట్లో పొటాటోని శుభ్రంగా మనం క్లీన్ చేసి పీల్ చేసేస్తాం అన్నమాట. పై తొక్కు తీసేసి దాన్ని ఒక బౌల్ లాగా లోతుగా చెక్కుని పెట్టుకుని దాంట్లో షుగర్ సిరప్ పోసామన్నమాట. పోసినప్పుడు ఏమవుతుందంటే వాటర్లో షుగర్ వేసినప్పుడు అక్కడ కాన్సన్ట్రేషన్ అనేది ఎలా ఉంటుంది, దాని యొక్క గాఢత ఎలా ఉంటుంది, గాఢత చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే వాటర్ లెవెల్ అనేది మన షుగర్ సిరప్లో తక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో షుగర్ సిరప్ వేసి వాటర్ ఉన్న బౌల్లో పెట్టామన్నమాట. పెట్టినప్పుడు ఇక్కడ మనకి ఏం జరుగుతుందంటే ఆస్మోసిస్ జరుగుతుంది.
ఇప్పుడు వాటర్ అనేది ఎక్కడ ఉంది, ఇదంతా వాటర్ కంటెంట్, ఇది వాటర్, ఇది షుగర్ సిరప్. ఇక్కడ ఏంటి వాటర్ కంటెంట్ ఎలా ఉందమ్మా, ఇక్కడ వాటర్ కంటెంట్ తక్కువగా ఉంది, ఇక్కడ వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఆస్మోసిస్ ఎలా జరుగుతుంది, వాటర్ అనేది ఏ విధంగా మూవ్ అవుతుంది, హై కాన్సన్ట్రేషన్ టు లో కాన్సన్ట్రేషన్. అంటే వాటర్ అనేది ఈ బౌల్లో ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ వాటర్ కాన్సన్ట్రేషన్ ఎలా ఉంది, ఎక్కువగా ఉంది. అందుకని వాటర్ అనేది హై కాన్సన్ట్రేషన్ టు లో కాన్సన్ట్రేషన్. పొటాటోలో మనకి షుగర్ సిరప్ ఉంది కదా, ఇక్కడ లో కాన్సన్ట్రేషన్ ఆఫ్ వాటర్ ఉంది కాబట్టి ఇక్కడికి వాటర్ అనేది ఆస్మోసిస్ ద్వారా మూవ్ అవుతుంది అనమాట. దీన్ని మనం థిసిల్-గరెట్ ఎక్స్పెరిమెంట్ ద్వారా కూడా చేయొచ్చు అనమాట. అప్పుడు మనం అక్కడ ఏంటంటే ఎగ్ తీసుకుని ఎగ్లో ఎగ్ సెల్ని డిజాల్వ్ చేసేసి అప్పుడు దాంట్లో ఉన్న యోక్ని తీసేసి అప్పుడు అక్కడ పై లేయర్ వస్తుంది కదా, అది మనం అక్కడ సెమీ పెర్మేబుల్ మెంబ్రెయిన్గా వినియోగించుకుంటాం అనమాట. మీరు ఎప్పుడైనా ఎగ్ బాయిల్ చేసిన తర్వాత మనకి పైన చిన్న పీల్ వైట్ కలర్లో వస్తుంది కదా, అది సెమీ పెర్మేబుల్ మెంబ్రెయిన్గా యాక్ట్ చేస్తుంది అనమాట. అది థిసిల్-గరెట్ ఎక్స్పెరిమెంట్కి దాన్ని ఉపయోగించుకోవచ్చు. ఇది ఆస్మోసిస్. ఆస్మోసిస్లో వాటర్ అనేది ఏ విధంగా మూవ్ అవుతుంది, హై కాన్సన్ట్రేషన్ టు లో కాన్సన్ట్రేషన్. ఇక్కడ వాటర్ అనేది షుగర్ సిరప్లోకి మూవ్ అవడంతో ఇక్కడ లెవెల్ అనేది వాటర్ లెవెల్ పెరిగిన తర్వాత ఇక్కడ మనకి లెవెల్ పెరుగుతుంది అనమాట. అప్పుడు మనం ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడ ఏంటంటే మనం ఒక ఐడెంటిఫికేషన్కి మార్క్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఈజీగా ఆస్మోసిస్ జరిగిందో లేదో తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్. సక్రియ రవాణా. యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ ఏంటంటే మనకి ఇక్కడ విత్ ఎనర్జీ ఎక్స్పెండిచర్, ఎనర్జీ అనేది యూజ్ అవుతుంది. అంటే ఏటీపీ నుంచి ఎనర్జీ తీసుకుంటుంది అనమాట. ఏటీపీ అంటే ఏంటి, ఎడెనోసిన్ ట్రైఫాస్ఫేట్, 3 ఫాస్ఫేట్లు ఉంటాయి అనమాట. అందుకని ఎడెనోసిన్ ట్రైఫాస్ఫేట్ అంటారు. ఈ ఏటీపీ నుంచి యాక్టివ్ ట్రాన్స్పోర్ట్లో ఏటీపీని ఉపయోగించుకుని ఇక్కడ వాటర్ మాలిక్యూల్స్ అనేవి డిఫ్యూజ్ అవుతాయి అనమాట. డిఫ్యూజన్ అంటే యాక్టివ్ ట్రాన్స్పోర్ట్. ఇక్కడ మనకి వాటర్ మాలిక్యూల్స్ అనేవి ప్లాంట్ సెల్లోకి డిఫ్యూషన్ జరగాలి. డిఫ్యూషన్ అంటే ఏంటంటే విసరణ, తెలుగులో డిఫ్యూషన్. డిఫ్యూషన్ అనేది ఎలా జరుగుతుందంటే ఇది కూడా హై కాన్సన్ట్రేషన్ టు లో కాన్సన్ట్రేషన్ జరుగుతుంది. హై కాన్సన్ట్రేషన్ టు లో కాన్సన్ట్రేషన్ జరుగుతుంది డిఫ్యూషన్. అయితే ఈ డిఫ్యూషన్ జరిగేటప్పుడు మనకి యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ జరుగుతుంది, ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ జరుగుతుంది అనమాట. ఫస్ట్ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ కోసం నేర్చుకుందాం. యాక్టివ్ ట్రాన్స్పోర్ట్లో మనకి ఏంటంటే విత్ ఎనర్జీ ఎక్స్పెండిచర్, ఎనర్జీ అనేది అవసరం అవుతుంది. ఆ అవసరమైన ఎనర్జీని ఎక్కడి నుంచి తీసుకుంటుందంటే ఏటీపీ నుంచి తీసుకుంటుంది. ఆ విధంగా ఏంటంటే వాటర్ మాలిక్యూల్స్ అనేవి సబ్స్టెన్సెస్ పదార్థాలు ఏంటంటే డిఫ్యూజ్ అవుతాయి అనమాట. ఒక ప్రదేశం నుంచి వేరొక ప్రదేశానికి డిఫ్యూజ్ అవుతాయి. నెక్స్ట్ ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్. ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ తెలుగులో నిష్క్రియ రవాణా. పేర్లోనే ఉంది నిష్క్రియ అంటే వితౌట్ ఎనర్జీ ఎక్స్పెండిచర్, అంటే ఎనర్జీ ఖర్చు లేకుండానే ఇక్కడ సబ్స్టెన్సెస్ అనేవి ఒక ప్లేస్ నుంచి వేరొక ప్లేస్కి డిఫ్యూజ్ అవుతాయి అనమాట. ఇది ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్. ఓకే, మనం ఇక్కడ ఎన్ని టర్మ్స్ నేర్చుకున్నాం, ఆస్మోసిస్ నేర్చుకున్నాం, యాక్టివ్ ట్రాన్స్పోర్ట్, డిఫ్యూషన్, అలాగే ఇంకా ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్. ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి, ప్లాస్మా మెంబ్రేన్లోనే జరుగుతాయి అనమాట. ఓకే, ప్లాస్మా మెంబ్రేన్, సెమీ పెర్మేబుల్ మెంబ్రేను అని మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ ప్లాస్మా మెంబ్రేన్ ఏ విధంగా కంపోజ్ అయి ఉంటుంది అనే విషయం మనం నేర్చుకోవచ్చు. ఇప్పుడు ప్లాస్మా మెంబ్రేన్లో మనకి సెల్ ఆర్గనల్స్ అన్నీ ఉంటాయి కదా, సెల్ లోపల సెల్ ఆర్గనల్స్ అన్నీ ఉంటాయి కదా. సెల్ని బౌండ్ చేస్తూ ఉండే మెంబ్రేన్ ఏమంటారు, సెల్ మెంబ్రేన్ అంటారు. ఏమంటారు, సెల్ మెంబ్రేన్. అంటే కణ త్వచం.
మరి సెమీ ఫ్లూయిడ్ మ్యాట్రిక్స్ ఉంది కదా, ఈ సెమీ ఫ్లూయిడ్ మ్యాట్రిక్స్ ని సరౌండ్ చేస్తుండే మెంబ్రెయిన్ ఏమంటారు? ప్లాస్మా మెంబ్రెయిన్ అని అంటారు అనమాట. ప్లాస్మా మెంబ్రెయిన్. ప్లాస్మా త్వచం అని అంటారు. ఓకే, సెల్ మెంబ్రెయిన్, ప్లాస్మా త్వచం ఈ రెండింటిని కలిపి ఏమంటారంటే బయలాజికల్ మెంబ్రెయిన్ అని అంటారు. బయలాజికల్ మెంబ్రెయిన్ అని అంటారు. ప్లాస్మా మెంబ్రెయిన్ అనేది ఏ విధంగా నిర్మితమవుతుంది, ఏ విధంగా కంపోజ్ అయి ఉంటుంది అని చూసుకుంటే ప్లాస్మా మెంబ్రెయిన్ కంపోజ్డ్ ఆఫ్ లిపోప్రోటీన్స్. లిపోప్రోటీన్స్. లిపోప్రోటీన్లు. లిపోప్రోటీన్లతో ప్లాస్మా మెంబ్రెయిన్ అనేది కంపోజ్ అయి ఉంటుంది, నిర్మితమై ఉంటుంది. లిపోప్రోటీన్స్ అనేవి లిపోప్రోటీన్సే కాకుండా ప్లాస్మా మెంబ్రెయిన్లో డిఎన్ఏ ఉంటుంది, ఆర్ఎన్ఏ ఉంటుంది. అంటే ఏంటి, హై అమౌంట్లో ఉండదు, లో అమౌంట్లో కొంచెం మొత్తంలో ఉంటుంది. అలాగే పాలీసాకరైడ్స్ ఉంటాయి. సాకరైడ్స్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ లిపిడ్స్ కోసం చూస్తే లిపిడ్స్లో మనకి ఏంటంటే మనకి ప్లాస్మా మెంబ్రెయిన్ మనకి ఈ కాంపోనెంట్స్ అన్నీ కూడా ప్లాస్మా మెంబ్రెయిన్లో ఎంత మందంలో, ఎంత థిక్నెస్లో ఉంటాయంటే, ఈ ప్లాస్మా మెంబ్రెయిన్లో ఎంత థిక్నెస్లో ఉంటాయంటే 75 యాంగ్స్ట్రామ్ థిక్నెస్లో ఉంటాయన్నమాట. నెక్స్ట్ లిపిడ్స్. లిపిడ్స్ కోసం చూద్దాం. లిపిడ్స్లో మనకి 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లిపిడ్స్ ఉంటాయి. అవి ఏంటంటే ఫాస్ఫోలిపిడ్స్, నెక్స్ట్ గ్లైకోలిపిడ్స్, నెక్స్ట్ స్టెరాల్స్. తెలుగులో కూడా అంతే, ఫాస్ఫోలిపిడ్స్, గ్లైకోలిపిడ్స్, స్టెరాల్స్. మనకి లిపిడ్స్ యొక్క స్ట్రక్చర్ చూద్దాం. ప్లాస్మా మెంబ్రెయిన్లో ఎలా ఉంటాయంటే లిపిడ్ బైలేయర్. ఇవి లిపిడ్ స్ట్రక్చర్. లిపిడ్ బైలేయర్ ఇది. అయితే మనకి దీంట్లో లిపిడ్స్లో హెడ్ పార్ట్ ఉంటుంది, ఇది హెడ్ తల భాగం, అలాగే తోక భాగం కూడా ఉంటుందన్నమాట. ఇది తోక భాగం అంటే టెయిల్ పార్ట్. మనకి ఇక్కడ ఈ మధ్య భాగంలో టెయిల్ పార్ట్ ఉంది కదా, ఈ టెయిల్ పార్ట్ అనేది ఏ విధంగా ఉంటుందంటే హైడ్రోఫోబిక్ నేచర్లో ఉంటుంది. హైడ్రోఫోబిక్ నేచర్లో ఉంటుంది అనమాట. హైడ్రోఫోబిక్ స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఇప్పుడు హెడ్ పార్ట్స్ ఉన్నాయి కదా, పోలార్ ఎండ్స్ ఉన్నాయి కదా, ఈ పోలార్ ఎండ్స్ అనేవి ఏంటంటే హైడ్రోఫిలిక్ నేచర్లో ఉంటాయి అనమాట. అంటే హైడ్రోఫోబిక్ అంటే జలానికి వాటర్కి విరోధంగా ఉంటాయి అనమాట. ఇవి హైడ్రోఫిలిక్ అంటే వాటర్ జలప్రియ. ఈ విధంగా లిపిడ్స్ అనేవి ఉంటాయి అనమాట. అర్థమైంది కదా నేను చెప్పింది. ప్లాస్మా మెంబ్రెయిన్లో లిపిడ్స్ యొక్క స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది. లిపిడ్స్లో మనకి హెడ్ పార్ట్, టైల్ పార్ట్ ఉంటుంది, తల భాగం, తోక భాగం ఉంటుంది.
ఈ మధ్యలో ఉంది కదా తోక భాగం అనేది ఏంటంటే జలానికి వాటర్కి విరోధంగా ఉంటుంది. దాన్ని ఏమంటారంటే హైడ్రోఫోబిక్ అంటారు. ఫోబియా అంటే భయమే కదా, ఫోబిక్ అంటారు. నెక్స్ట్ ఈ హెడ్స్ ఉన్నాయి కదా, పోలార్ ఎండ్స్ ఉన్నాయి కదా, పోలార్ ఎండ్స్ అనేవి ఏంటి, హైడ్రోఫిలిక్ అంటే జల ప్రియ స్వభావాన్ని కలిగి ఉంటారు అనమాట. ఇవి లిపిడ్స్ యొక్క స్ట్రక్చర్. నెక్స్ట్ మనకి ప్లాస్మా మెంబ్రేన్ అనేది దేంతో కంపోజ్ అయి ఉంటుందని చెప్పుకున్నాం, లిపోప్రోటీన్స్, లిపిడ్స్ కోసం చెప్పుకున్నాం. నెక్స్ట్ మనం దేనికోసం చెప్పుకోవాలి, ప్రోటీన్స్. ప్రోటీన్స్ స్ట్రక్చర్ చూసుకుంటే మనకి ప్రోటీన్స్ అనేవి 3 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రోటీన్స్ కనిపిస్తాయి. ఫస్ట్ స్ట్రక్చరల్ ప్రోటీన్స్, అంటే నిర్మాణాత్మక ప్రోటీన్లు. నెక్స్ట్ ఫంక్షనల్ ప్రోటీన్స్ అంటే క్రియాత్మక ప్రోటీన్లు. ఫంక్షనల్ ప్రోటీన్స్ అంటే క్రియాత్మక ప్రోటీన్లు. నెక్స్ట్ థర్డ్ వన్ క్యారియర్ ప్రోటీన్స్. రవాణా సంబంధ ప్రోటీన్లు, రవాణా ప్రోటీన్లు. స్ట్రక్చరల్ ప్రోటీన్స్ అనేవి ఏంటంటే ఇవి ప్లాస్మా మెంబ్రేన్ కి బ్యాక్ బోన్ వంటివి అనమాట. నెక్స్ట్ ఫంక్షనల్ ప్రోటీన్స్ అనేవి ఎలా పనిచేస్తాయి అంటే ఎంజైమ్స్, లైక్ ఎంజైమ్స్ లా పనిచేస్తాయి. నెక్స్ట్ క్యారియర్ ప్రోటీన్స్ అనేవి ఏంటంటే ఇవి ఏంటంటే ద డిఫ్యూషన్ ఆఫ్ సబ్స్టెన్సెస్ అక్రాస్ ద మెంబ్రేన్. ఏంటంటే కొన్ని మ్యాక్రో మాలిక్యూల్స్, పెద్ద మాలిక్యూల్స్ ఉంటాయి కదా, పెద్ద పరిమాణంలో ఉండే మాలిక్యూల్స్ ప్లాస్మా మెంబ్రేన్ ద్వారా అక్రాస్ అంటే దాని ద్వారా వెళ్ళకపోతే మనకి స్పెషల్ టైప్ ఆఫ్ ప్రోటీన్స్ ఉంటాయి అన్నమాట. ఇది ప్లాస్మా మెంబ్రేన్ అనుకో, ఇలా ప్రోటీన్స్ ఉంటాయి. ఈ ప్రోటీన్స్ ఇవి మాలిక్యూల్స్. ఈ మాలిక్యూల్స్ ఏంటంటే ఈ ప్రోటీన్స్ ద్వారా ప్లాస్మా మెంబ్రేన్ యొక్క ఇన్సైడ్ లోపలికి ప్రవేశించడం జరుగుతుంది అనమాట. ఇవి క్యారియర్ ప్రోటీన్స్ కోసం. నెక్స్ట్ ప్రోటీన్స్ అనేవి మనకి లిపిడ్ బైలేయర్ లో ఏ విధంగా ఉంటాయో చూద్దాం. మనకి ప్రోటీన్స్ లో 2 టైప్స్ ఉంటాయి. అవి ఏంటంటే ఇంటిగ్రల్ ప్రోటీన్స్, 2 టైప్స్ ఆఫ్ ప్రోటీన్స్ ఉంటాయి. ఒకటి ఇంటిగ్రల్ ప్రోటీన్స్, రెండు ఇంటిగ్రల్ ప్రోటీన్స్ అంటే తెలుగులో అంతర్గత ప్రోటీన్లు. పెరిఫెరల్ ప్రోటీన్లు, ఇవి పరిధీయ ప్రోటీన్లు. ఇంటిగ్రల్ ప్రోటీన్స్, పెరిఫెరల్ ప్రోటీన్స్ 2 టైప్స్. ఈ ఇంటిగ్రల్ ప్రోటీన్స్ అనేవి మనకి చూడండి లిపిడ్ బైలేయర్, దీన్ని లిపిడ్ బైలేయర్ అని అంటారు. లిపిడ్ బైలేయర్లోకి పెనిట్రేట్ అయి ఉంటాయి అన్నమాట. ఇలా ఇంటిగ్రల్ ప్రోటీన్స్ అంతర్గత ప్రోటీన్లు లిపిడ్ బైలేయర్లో అంటే ద్విస్తర పొరలో ఏంటంటే చొచ్చుకుని పోయి ఉంటాయి అన్నమాట, పెనిట్రేట్ అయ్యి ఇలా ఉంటాయి. నెక్స్ట్ పెరిఫెరల్ ప్రోటీన్స్ ఉన్నాయి కదా, పరిధీయ ప్రోటీన్లు అనేవి ఈ పోలార్ ఎండ్స్ ఉన్నాయి కదా ఇక్కడ, ఈ పోలార్ ఎండ్స్ కి అవుట్ సైడ్ ఉంటాయి అన్నమాట, లూజ్లీ అటాచ్డ్. ఏంటంటే అసోసియేట్ విత్ ద మెంబ్రేన్ కి లూజ్ గా అటాచ్ అయ్యి ఉంటాయి అన్నమాట. ఇవి పెరిఫెరల్ ప్రోటీన్స్. నెక్స్ట్ ఈ ప్లాస్మా మెంబ్రేన్ ని ఏంటంటే స్టడీ చేయడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ ని ప్రపోజ్ చేశారనమాట. ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ ని 2 గ్రూప్స్ కింద చెప్పడం జరిగింది. ఒకటి ఏమో బైలేయర్ మోడల్స్, రెండు మీసెల్లర్ మోడల్స్. బైలేయర్ మోడల్ అంటే ఇలా ఉండదు. మీసెల్లర్ మోడల్స్
ఇలా ఉంటాయి మిసెల్లర్ మోడల్స్. మనకి బైలేయర్ మోడల్లో ఓకే డేనియల్ లీ డేవిసన్ అనే శాస్త్రవేత్తలు ఇద్దరు బైలేయర్ మోడల్ కోసం చెప్పారనమాట. వాళ్ళు ఏం చెప్పారంటే డేనియల్ లీ డేవిసన్ మనకి ఏంటంటే బైలేయర్ నమూనా కోసం చెప్పారు, బైలేయర్ ద్విస్తర నమూనా కోసం చెప్పారు. వీళ్ళు ఏంటంటే మనకి లిపిడ్ లేయర్ ఉంటుంది, అలాగే ప్రోటీన్ లేయర్ ఉంటుంది. ఇది ప్రోటీన్స్ అనమాట, ఇవి ప్రోటీన్స్, ఇది లిపిడ్ లేయర్. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఇవేంటి పోలార్ ఎండ్స్ కదా, ధ్రువ భాగాలు ప్రోటీన్స్ తో అటాచ్ అయ్యి ఉంటాయని చెప్పారనమాట. అంటే వీళ్ళు ఏంటంటే అవుట్ సైడ్ ప్రోటీన్ లేయర్ ఉంటుంది, అలాగే మధ్య భాగంలో మిడిల్ లేయర్ ని లిపిడ్ లేయర్ ఉంటుందని చెప్పారు. ఇలా ఏంటంటే ఇన్సైడ్ ప్రోటీన్ లేయర్ ఉంటుందని చెప్పారనమాట. వీళ్ళు లిపిడ్ బైలేయర్ కోసం చెప్పారు. నెక్స్ట్ ఫ్లూయిడ్ మొజాయిక్ నమూనా కోసం మొజాయిక్ మోడల్. ఈ మోడల్ కోసం చెప్పింది ఎవరంటే ఎస్ఆర్ సింగర్ అండ్ నికోల్సన్. ఫ్లూయిడ్ మొజాయిక్ నమూనా కోసం, తెలుగులో కూడా ఫ్లూయిడ్ మొజాయిక్ మోడల్, ఫ్లూయిడ్ మొజాయిక్ నమూనా అని అంటారు. ఇక్కడ ఏంటంటే ఫ్లూయిడ్ మొజాయిక్ నమూనా కోసం చెప్పింది ఎవరంటే ప్రపోజ్ చేసింది ఎస్ఆర్ సింగర్ అండ్ నికోల్సన్. వీళ్ళు ఏం చెప్పారంటే ఇక్కడ లిపిడ్స్ ఉన్నాయి కదా, ఇది లిపిడ్ లేయర్. ఈ లిపిడ్ లేయర్ లో ప్రోటీన్స్ అనేవి ఏంటంటే ఒక సముద్రం ఉంటది కదా, సముద్రాన్ని లిపిడ్స్ తో పోల్చారనమాట. ఈ లిపిడ్స్ సముద్రంతో పోల్చారు. ఈ లిపిడ్ అనే సముద్రంలో ఏమంటే బోట్స్ ఉంటాయి కదా, బోట్స్ అనేవి ఏంటంటే ఇక్కడ ప్రోటీన్స్ అనమాట. లిపిడ్ అనే సముద్రంలో ప్రోటీన్స్ అనేవి బోట్స్. సముద్రంలో బోట్స్ ఏ విధంగా అయితే ఫ్లక్చుయేట్ అవుతాయో, అది ఫ్లోటింగ్ అవుతాయో, అదే విధంగా ఇక్కడ లిపిడ్ లేయర్ లో ప్రోటీన్స్ అనేవి రొటేటింగ్ అవుతాయి, అలాగే మూవ్ అవుతాయి అని కూడా చెప్పడం జరిగింది అనమాట. ఎవరో సింగర్, నికోల్సన్. ఇక్కడ కూడా మనకి ప్రోటీన్స్ లో ఇంటిగ్రల్ ప్రోటీన్స్ ఉంటాయి, అలాగే పెరిపెరల్ ప్రోటీన్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఇది ప్లాస్మా మెంబ్రేన్ కోసం. నెక్స్ట్ సెల్ వాల్ కోసం నేర్చుకుందాం. కణ కవచం. సెల్ వాల్ లో మనం ఇన్నర్ మెంబ్రేన్, ప్లాస్మా మెంబ్రేన్ కోసం నేర్చుకున్నాం, అలాగే అవుటర్ మెంబ్రేన్ సెల్ వాల్ కోసం నేర్చుకున్నాం. ఓకే, సెల్ వాల్. సెల్ వాల్ ఈజ్ ద outer most layer in plant cells. ప్లాంట్ సెల్ లో outer most layer ఏంటంటే సెల్ వాల్ అనమాట. కణానికి బయట ఆవరించి ఉన్న పొరని ఏమంటారంటే కణ కవచం అంటారు. సెల్ వాల్, కణ కవచం. ఓకే, కణ కవచం అనేది ఏ విధంగా, సెల్ వాల్ అనేది ఏ విధంగా కంపోజ్ అయి ఉంటుందంటే సెల్యులోజ్, హెమిసెల్యులోజ్, నెక్స్ట్ పెక్టిన్. తెలుగులో కూడా సెల్యులోజ్, హెమిసెల్యులోజ్, పెక్టిన్. పెక్టిన్ తో కంపోజ్ అయింది. మెచ్యూర్ సెల్ వాల్ డిఫరెన్షియేటెడ్ ఇంటూ 3 layers. మెచ్యూర్ అంటే పక్వ స్థితిలో ఉన్న కణకవచం అనేది 3 పొరల కింద విభేదనం చెంది ఉంటుంది. ఆ 3 పొరలు ఏంటో చూద్దాం. ఫస్ట్ మిడిల్ లామెల్లా, మిడిల్ లేయర్, మధ్య పటలిక,
నెక్స్ట్ ప్రైమరీ వాల్, ప్రైమరీ వాల్ ప్రాథమిక కవచం. నెక్స్ట్ సెకండరీ వాల్, నెక్స్ట్ సెకండరీ వాల్. ద్వితీయ కవచం. మిడిల్ లామెల్లా కోసం ఫస్ట్ మనం చూద్దాం. మిడిల్ లామెల్లా ఓకే, సిమెంటింగ్ సబ్స్టెన్సెస్ బిట్వీన్ టూ ఎడ్జసెంట్ సెల్. ఏంటంటే టూ ఎడ్జసెంట్ సెల్కి అంటే ఈ విధంగా ఉంటుందన్నమాట. మిడిల్ లామెల్లా కోసం చూద్దాం. మిడిల్ లామెల్లా కంపోజ్డ్ ఆఫ్ కాల్షియం, మెగ్నీషియం అండ్ పెక్టేట్స్. కాల్షియం, మెగ్నీషియం, పెక్టేట్స్ తో మిడిల్ లామెల్లా అనేది కంపోజ్ అయి ఉంటుంది. నెక్స్ట్ మనకి అంటే మిడిల్ లామెల్లా ఇలా ఉందనుకో, మిడిల్ లామెల్లా ఇలా ఉంది. మిడిల్ లామెల్లాలో డివిజన్ జరుగుతుంది, సెల్ డివిజన్ జరుగుతుంది కదా. సెల్ డివిజన్ జరిగిన తర్వాత మనకి ఏంటంటే సెల్ డివిజన్ జరిగిన తర్వాత బోత్ సైడ్స్ ప్రైమరీ వాల్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఇది మిడిల్ లామెల్లా. ఇది ప్రైమరీ వాల్. ఓకే, ఇన్ మెనీ కైండ్స్ ఆఫ్ ప్లాంట్ సెల్ కంటైన్ ఓన్లీ ప్రైమరీ వాల్. చాలా మొక్కల్లో, ప్లాంట్ కణాల్లో, మొక్క కణాల్లో ఏంటంటే మనకి ప్రైమరీ వాల్తోనే ఉంటాయి. కానీ ఇన్ సర్టన్ స్పీసెస్ లైక్ సర్టన్ స్పీసెస్లో ఉండే సెల్స్, ఆ సెల్స్ ఏంటంటే జైలం అంటే దారువు, అలాగే స్క్లెరన్ కైమా అంటే దృఢ కణజాలం. కొన్ని ప్లాంట్ సెల్లో ఉండే కణాల్లో జైలము, స్క్లెరన్ కైమాలో మనకి ఏంటంటే సెకండరీ వాల్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది అనమాట. అంటే ఇప్పుడు సెకండరీ వాల్ ఇలా ఫామ్ అవుతుంది. ఇది సెకండరీ వాల్. ఇది సెకండరీ వాల్. ద్వితీయ కవచం. అర్థమైంది కదా. ఫస్ట్ మనకి మిడిల్ లామెల్లా ఉంటుంది. మిడిల్ లామెల్లాలో సెల్ డివిజన్ అయిన తర్వాత మనకి ప్రైమరీ వాల్, ప్రాథమిక కవచం అనేది ఫామ్ అవుతుంది. తర్వాత కొన్ని కణాలలో అంటే ఆ కణాలు ఏంటంటే జైలము, స్క్లెరన్ కైమా, దారువు, దృఢ కణాల్లో మనకి సెకండరీ వాల్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. ఈ విధంగా సెకండరీ వాల్ అనేది ఫార్మేషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ మనకి యూజెస్. సెకండరీ వాల్ ఏ విధంగా కంపోజ్ అయి ఉంటుందంటే సెకండరీ వాల్ సెల్యులోజ్, హెమిసెల్యులోజ్, లిగ్నిన్ తో కంపోజ్ అయి ఉంటుంది. సెల్యులోజ్ ఇక్కడ రాస్తాను. సెల్యులోజ్, హెమిసెల్యులోజ్, లిగ్నిన్. మరి ప్రైమరీ వాల్ ఏ విధంగా కంపోజ్ అయింది? ప్రైమరీ వాల్ పెక్టిన్, హెమిసెల్యులోజ్, నెక్స్ట్
సెల్యులోజ్ మైక్రో ఫైబ్రిల్స్. సెల్యులోజ్ మైక్రో ఫైబ్రిల్స్ అర్థమైంది కదా. మనకి సెల్ వాల్ అనేది ఏ విధంగా కంపోజ్ అయి ఉంటుంది, సెల్యులోజ్, హెమిసెల్యులోజ్, పెక్టిన్ తో. మరలా మిడిల్ లామెల్లా ఏ విధంగా కంపోజ్ అయి ఉంటుంది, కాల్షియం, మెగ్నీషియం, పెక్టేట్స్ తో. ప్రైమరీ వాల్ ఏ విధంగా కంపోజ్ అయి ఉంటుంది, పెక్టిన్, హెమిసెల్యులోజ్, సెల్యులోజ్, మైక్రోఫైబ్రిల్స్ తో. నెక్స్ట్ లాస్ట్ వన్ సెకండరీ వాల్ ఏ విధంగా కంపోజ్ అయి ఉంటుందంటే ఏ విధంగా కంపోజ్, సెల్యులోజ్, హెమిసెల్యులోజ్, లిగ్నిన్ తో కంపోజ్ అయి ఉంటుంది. ఇక ప్లాంట్ సెల్ వాల్ యొక్క యూజెస్ చూస్తే, సెల్ వాల్ అనేది ప్లాంట్ యొక్క సెల్ కి సపోర్టింగ్, మెకానికల్ సపోర్టింగ్ ఇస్తుంది. అలాగే ఇంకా స్ట్రక్చర్ని ఇస్తుంది, అలాగే షేప్ని కూడా ఇస్తుంది. సెల్ కి షేప్ని ఇస్తుంది. ఈ విధంగా ఏంటంటే నెక్స్ట్ ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఏంటి యూజెస్ ఏంటి, మెకానికల్ సపోర్ట్, యాంత్రిక బలాన్ని కలుగజేస్తుంది. యూజెస్ ఫస్ట్ ఏంటి, మెకానికల్ సపోర్ట్. మెకానికల్ సపోర్ట్. నెక్స్ట్ సెల్ కి షేప్ని ఇస్తుంది, ఆకారాన్ని ఇస్తుంది. ఇంకా ప్రొటెక్షన్ లో యూజ్ అవుతుంది, అంటే రక్షణలలో యూజ్ అవుతుంది. అలాగే ఆకారాన్ని ఇస్తుంది, ఇంకా యాంత్రిక బలాన్ని ఇస్తుంది. ఇది సెల్ వాల్ యొక్క, కణకవచం యొక్క విధులు. ఇది సెల్ వాల్. నెక్స్ట్ ఎండోమెంబ్రేన్ సిస్టమ్. అంతరత్వచ వ్యవస్థలు. ఓకే, ఎండోమెంబ్రేన్ సిస్టమ్ ఇంక్లూడ్స్ ఇయర్. ఇయర్ అంటే ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం. అంతర్జీవ ద్రవ్యజాలకం. నెక్స్ట్ గాల్జీ కాంప్లెక్స్. గాల్జీ సంక్లిష్టం. నెక్స్ట్ లైసోజోమ్స్. లైసోసోములు. నెక్స్ట్ వాక్యూల్స్. రిక్తికలు. ఇవి ఎండోమెంబ్రేన్ సిస్టమ్ లో ఉండే ఆర్గనల్స్, సెల్ ఆర్గనల్స్. నెక్స్ట్ సిన్స్ ద ఫంక్షన్ ఆఫ్ ఇవి, ఇది ఒకటి. నెక్స్ట్ మైటోకాండ్రియా. క్లోరోప్లాస్ట్. క్లోరోప్లాస్ట్ హరిత రేణువులు. నెక్స్ట్ పెరాక్సిజోమ్స్. పెరాక్సిసోములు. ఇవి ఈ సెల్ ఆర్గనల్స్ తో వీటి ఫంక్షన్ వేరేగా ఉంటుంది. మైటోకాండ్రియా, క్లోరోప్లాస్ట్, పెరాక్సిజోమ్స్ యొక్క ఫంక్షన్ వేరేగా ఉంటుంది. ఇవి ఈ మూడు కూడా ఈ అబౌవ్ కాంపోనెంట్స్ తో కోఆర్డినేట్ అయ్యి ఉండవు అన్నమాట. ఇవి
ఎండోమెమ్బ్రేన్ సిస్టమ్తో సంబంధాన్ని కలిగి ఉండవు, వీటి ఫంక్షన్ వేరేగా ఉంటుంది. మనం ఇప్పుడు ఈ ఒక్కొక్క దానికోసం స్టడీ చేసుకోవాలి డీటెయిల్డ్గా. ఈఆర్ అంటే ఏంటి, గాల్జీ కాంప్లెక్స్, లైసోసోమ్స్, వాక్యూల్స్, వీటి కోసం స్టడీ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం కోసం చూద్దాం. ఓకే, కేఆర్ పోర్టర్ ఫస్ట్ K.R. Potter first coined the term ER, endoplasmic reticulum, in 1953 to describe thread-like structures in cell. సెల్ లోపల ఉండే తంతువులు లాంటి నిర్మాణాలని ఈయన చెప్పారన్నమాట. నెక్స్ట్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లో స్టడీ చేసినప్పుడు ఈ ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం అనేది నెట్వర్క్ లా కనిపిస్తుందని చెప్పడం జరిగిందనమాట. అంటే ఇది సెల్లో న్యూక్లియస్ దగ్గర నుంచి ఇలా, ఇది ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం ఈఆర్. మనకి ఈఆర్ అనేది 2 టైప్స్ గా ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే రఫ్ ఈఆర్, RER, రఫ్ ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం. రెండోది స్మూత్ ఇయర్, స్మూత్ ఇయర్ ని SER, తెలుగులో గరుకు అంతర్జీవ ద్రవ్యజాలకం. ఇది నునుపు అంతర్జీవ ద్రవ్యజాలకం. అయితే రఫ్ ఇయర్ కి ఫంక్షన్ ఉంది, అలాగే స్మూత్ ఇయర్ ఫంక్షన్ కూడా ఉంది. రఫ్ ఇయర్ ఫంక్షన్ ఏంటో చూద్దాం. రఫ్ ఇయర్ ఫంక్షన్ ఏంటని చెప్పుకున్నామా, ప్రోటీన్ సింథసిస్, ప్రోటీన్ల సంశ్లేషణ. ప్రోటీన్ల సంశ్లేషణలో రఫ్ ఇయర్ అనేది యూజ్ అవుతుంది. స్మూత్ ఇయర్ యొక్క ఫంక్షన్ ఏంటంటే, విధి ఏంటంటే సింథసిస్ ఆఫ్ లిపిడ్స్, లిపిడ్ల సంశ్లేషణలో ఉపయోగపడుతుంది. ఇది రఫ్ ఇయర్, స్మూత్ ఇయర్ కోసం. మీకు ఇందులోంచి 4 మార్క్స్ వస్తాయి. అంటే అది ఈఆర్ అన్న రావచ్చు, గాల్జీ కాంప్లెక్స్ ఏదైనా రావచ్చు, కాబట్టి మీరు బాగా చదవాలి వీటి కోసం. ఇయర్ కోసం ఏం నేర్చుకున్నారు ఈరోజు? ఇయర్ అంటే ఏంటి? ఇయర్ ఫస్ట్ ఎవరు ఆ టర్మ్ యూజ్ చేసింది? ఎవరు? కేఆర్ పాటర్ అనే సైంటిస్ట్ ఫస్ట్ కాయిన్ ద టర్మ్ ఇయర్. ఇయర్ అంటే ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం. ఎండోప్లాజ్మిక్ రెటిక్యులంలో మనకి 2 టైప్స్ ఉన్నాయి. ఏంటయ్యి? రఫ్ ఇయర్, స్మూత్ ఇయర్. రఫ్ ఇయర్ ఎందుకు యూజ్ అవుతుంది? ప్రోటీన్ల సంశ్లేషణలో, అంటే ప్రోటీన్ సింథసిస్లో యూజ్ అవుతుంది. స్మూత్ ఇయర్ లిపిడ్ల సింథసిస్లో యూజ్ అవుతుంది అనమాట. ఇది ఇయర్ కోసం.